పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ ఈ కాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము కీర్తనల గ్రంథం 62వ సంకీర్తన 11వ వచనం. బలము తనదని ఒక మారు దేవుడు సెలవిచ్చెను, 2 మారులు ఆ మాట నాకు వినబడెను. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము దైవ స్వరము. ప్రియులారా, దేవుని స్వరమును 2 మారులు విన్నట్టుగా దావీదు ఈ వాక్యములో వ్రాశాడు. కాపరి స్వరమును గొర్రెలు ఆలకించినప్పుడు ఆ స్వరము గొర్రెలకు సంరక్షణగా ఉంది. సర్వశక్తిగల దేవుడు మనకు మంచి కాపరిగా ఉన్నాడు. ఆయన శబ్దము బలము కలది. రాజుగు దావీదు అరణ్యములో గొర్రెలను మేపినప్పుడు ప్రభువు స్వరమును ఆలకించడానికి సిద్ధముగా ఉన్నాడు. అరణ్యములో అనేక స్వరములు ఉన్న ఆయన చెవిన పడలేదు. గొర్రెలను విడిచి అతడు ప్రభు స్వరమును విని అనేక కార్యములను పరిశుద్ధ గ్రంథమందు దావీదు రాశాడు. ప్రియులారా, యెహోవా స్వరము బలమైనది, యెహోవా స్వరము ప్రభావము గలది. యెహోవా స్వరము దేవదారు వృక్షములను విరచును. యెహోవా స్వరము లెబానోను దేవదారు వృక్షములను మొక్కలుగా విరుచును. దూడవలే అవి గంతులు వేయినట్లు ఆయన చేయును. లెబానోనును షిర్నోనును గురుపోతు పిల్లవలే గంతులు వేయినట్లు ఆయన చేయును. యెహోవా స్వరము అగ్ని జ్వాలను ప్రజ్వలింపచేయుచున్నది. యెహోవా స్వరము అరణ్యమును కదిలించును. యెహోవా కాదేశు అరణ్యమును కదిలించును. యెహోవా స్వరము లేళ్లను ఈనచేయును, అది ఆకురాల్చును. ఆయన ఆలయములోనున్నవన్నీ ఆయనకే ప్రభావము అనుచున్నవి. కీర్తనల గ్రంథం 29వ సంకీర్తన 4 నుండి 9 వచనాలలో ఈ స్వరమును గూర్చి వ్రాయబడింది. ప్రియులారా, దేవుని బిడలమైన మనము ఆయన మెల్లని స్వరము వినుటకు అలవాటు పడాలి. దేవుడు తన వాక్యం ద్వారా ఏమి మాట్లాడుచున్నాడని తెలుసుకోవడానికి మన హృదయాలను ఆయన వైపు త్రిప్పాలి. అంతేకాదు, మనము ప్రార్థన చాలించిన తర్వాత ప్రశాంతముగా ప్రభువు పాదముల చెంత కూర్చొని ప్రభువు మాట్లాడటానికి అవకాశం ఇవ్వాలి. ప్రియులారా, ప్రభువైన యేసు సత్య సంబంధి అయిన ప్రతివాడు నా మాట వినును అని యోహాను 18వ అధ్యాయం 31వ వచనములో వ్రాయబడి ఉంది. దేవుని బిడ్డలారా, మనము సత్యమందు నడిచిన ఎడల నిశ్చయముగా ప్రభువు స్వరమును ఆలకించదము. కారణం, మన ప్రభువే మార్గం, ఆయనే సత్యం, ఆయనే జీవమై ఉన్నాడు. సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమై నేను లోకమునకు వచ్చి తిని అని యోహాను సువార్త 18వ అధ్యాయం 37వ వచనంలో ప్రభువారు చెప్పారు. దేవుని బిడ్డలారా, యాజకుడైన ఏలీకిని ఆయన కుమారులకును దేవుని స్వరము వినబడలేదు. వారు ఆయన మాటలను వినుటయందు ఆసక్తి చూపలేదు. అయితే చిన్న సమూయేలు దేవుని స్వరాన్ని విన్నాడు. దేవుని బిడ్డలారా, ఆయన స్వరమును వినడానికి మీ చెవులను ఎల్లప్పుడూ తెరిచి ఉంచండి. మీ హృదయము ఆయన మాటల ఎడల ఆశ కలిగి ఉండాలి. పరమగీతములు పెండ్లి కుమారుని మాటలకు పెండ్లి కుమార్తె ఆశ కలిగి ఉన్నట్లుగా పరమగీతముల గ్రంథంలో చూస్తాం. ఆయన స్వరమును వినినప్పుడు పరవశించెదను అని 2వ అధ్యాయం 8వ వచనములో మనం చూస్తున్నాం. కనుక దేవుని స్వరాన్ని వినడానికి సిద్ధపడు. దేవుని స్వరం నీ జీవితాన్ని మారుస్తుంది. దేవుని స్వరం నీ బ్రతుకును మారుస్తుంది.
దేవుని స్వరం నీ జీవితంలో నెమ్మది, సమాధానాన్ని, ఆనందాన్ని ఇస్తుంది. దేవుని స్వరం వినడానికి మీ హృదయాన్ని తెరిచి ఉంచు. దైవాశీర్వాదములు మీకును మీ కుటుంబానికి మెండుగా కలుగును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయన, రాత్రంతయు కాపాడారు, మీకు వందనాలు. ఉదయం లేచి మిమ్మల్ని స్తుతించే భాగ్యం మీరు మాకు ఇచ్చినందులకే స్తోత్రాలు. తండ్రి, దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు అనుగ్రహించండి. మా ప్రతి బలహీనత నుండి విడుదలనివ్వండి. నేటి మా పనులలోనూ, ప్రయాణములలోనూ, పరిచర్యలోనూ తోడుగా ఉండండి. నీ సేవా పరిచర్య చేయుచున్న ప్రతి సేవకుని మీరు దీవించండి. తండ్రి, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలందరినీ దీవించండి. చదువుకుంటున్న బిడ్డలకు మీరు తోడుగా ఉండండి. కావలసిన జ్ఞానమును వారికి ఇవ్వండి. దూర దేశాలలో, దూర ప్రాంతాలలో ఉంటున్న బిడ్డలందరినీ దీవించండి. చిన్నారి బిడ్డలు, పెద్దవారు, వృద్ధాప్యములు ఉన్నవారు, యవనస్తులు, ప్రతి ఒక్కరిని దీవించండి. నాయన, అనేక మంది సంతాన లేమితో ఉన్నవారు ఉన్నారు. వారి గర్భములను తెరవండి. బలహీనులైన బిడ్డలను బలపరచండి. నాయన, అనేక మంది రక్షణ లేక నశించిపోతున్నారు. అటు వారికి రక్షణ భాగ్యాన్ని ఇవ్వండి. నేటి దినాన పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకొనుచున్న బిడ్డలను దీవించి నూతన ఆశీర్వాదములు దయచేయమని, ప్రతి ఒక్కరూ కూడా మీ మెల్లని స్వరమును వినుట ద్వారా ఆశీర్వాదాలు పొందుకున్నట్లుగా ప్రతి ఒక్కరి హృదయాన్ని తెరవమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబమునకును తోడై ఉండును గాక. ఆమేన్.